పెద్దవాళ్ళని ఎదిరిస్తే బ్రతుకు ఎలా ముగుస్తుందో ఇప్పటికైనా అర్థమైందా వెంకట్రామయ్య? పై ఊరు వెళ్ళాలనుకున్నాడు, సరాసరి పైకే వెళ్ళిపోతున్నాడు. పైన భగవంతుడి న్యాయస్థానం ఉంటుంది, అక్కడికి వెళ్ళాడు న్యాయం. నాగరాజు, నీతిని నిజాన్ని చంపాలనుకున్న నువ్వు ఎప్పుడో ఒకప్పుడు వాటి చేతోనే చావు దెబ్బతింటావురా. నా ప్రాణం తీశాన్ని సంతోషిస్తున్నావు కదా, నీ ప్రాణం తీయడానికి, నీ అంతు తేల్చడానికి త్వరలోనే ఎవడో ఒకడు వస్తాడు. వస్తే వాడు కూడా నీలాగే అంతమైపోతాడు రా. చేసి వెళ్ళిపోయావు నాన్న, నాకు ఇంకెవరున్నారు నాన్న? పాపం వెంకట్రామయ్య కన్న బిడ్డని ఉన్న ఊరిని ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన పోవటం నిజంగా నా ఆత్మీయుడిపోయినట్టుగా ఉంది. ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలి. అమ్మా శారద, ఊరుకమ్మ. బ్రతుకున్నంత కాలం మీ నాన్నగారు గొప్పగా, ధర్మంగా, న్యాయంగా బ్రతికారు. చనిపోతూ కూడా న్యాయం కోసం వెళుతూనే చనిపోయాడని విన్నాను. అలాంటి మనిషిని తలుచుకుని గర్వపడాలి గాని బాధపడకూడదు. నిజమే బాబు, ఆయన లాంటి మనిషి ఊరికి ఒక్కడుంటే చాలు, ఊరిని ఊరి పేరుని నిలబెట్టడానికి. ఏమంటావు మల్లయ్య? నిజమేనండి, మనుషుల్లో మొలకొలకలు బియ్యం అంటాడు. మనిషి కనిపిస్తే చాలు చెయ్యెత్తి దండం పెట్టాలనిపించేది. ఏమంటారు శాస్త్రి గారు? మీకైతే అనిపించేదేమో, నేనైతే దండం పెట్టేవాడిని. ఏమంటారయ్యా? కరణం గారు, ఆయన పెద్ద కర్మకు కావాల్సిన ఖర్చంతా నేను భరిస్తాను. కొంచెం భార్యతను జరిపించండి. ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియపరచడమేమనగా, రేపు ఉదయం 8 గంటలకి ఉత్తరం వైపున నాగరాజు గారి పొలంలో ధాన్యలక్ష్మి పూజ జరిపి కోతలు ఆరంభిస్తున్నారు గనక ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తున్న ఆచార ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క మనిషి వచ్చి ఉచితంగా పనిచేసి బాబు గారి పట్ల తమ అభిమానం తెలియజేసుకోవాల్సిన. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం ఓం. బాబు గారు, ధాన్యలక్ష్మి కరుణా కటాక్షాల వల్ల ప్రతి ఏడు పంటలు సమృద్ధిగా పండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆరతి తీసుకోండి. గల్లా పెట్టినండి చిల్లరలాగా ఈ ఎరగబడి పండిన పంట చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. నిజంగా ఈ రోజు మీకు కలిసొచ్చే రోజు. ఏమిటో పొద్దున్నే పీడకలు వచ్చింది నాకు. ఈ రోజు అంత మంచిది కాదనిపిస్తోందండి. ఆ కోతకు వద్దన్నాను. శుభం అంటూ కోతలు ప్రారంభిస్తుంటే అశుభం కోతకు వస్తావేమయ్యా, బుద్ధి లేకున్నాను అనిపించింది, చెప్పేశాను, అంతేనండి. ఏమైనా కానివ్వండి, మీ తాత ముత్తాతల తెలివితేటలకి చెయ్యాలండి చెయ్యెత్తి నమస్కారం. సొమ్ములు ఇవ్వకుండా పేదవాళ్ళ కష్టాన్ని వాడుకోవటాన్ని ఆచారంగా మార్చేసినట్టు. నిన్నేమైనా పిచ్చికొక్క కలిసిందేమిటయ్యా? ఈ పూట ఎలా వెళ్తున్నావు? అక్కడికి మా వంశం అంతా ఇతరుల కష్టం మీద అప్పనంగా బతికేస్తున్నావనే. ఇది ఆచారం అని చెప్పిన అర్థం చేసుకోవేమయ్యా? చెప్పాను కదండి, ఇవాళ చెడ్డ రోజు అనిపిస్తోందని, అందుకే తింటున్నాను తిట్లు. బాగా తిను. అయ్యా, ముహూర్తం బాగుంది, త్వరలో వర్జం వచ్చేస్తుంది. ముందు కొడవలు అందుకొని కోత ఆరంభించండి. పడుకో. ఈ ఏడు నాతో పాటు మా అబ్బాయి కూడా తొలి కోత ప్రారంభిస్తాడు. శుభం. మా ఫాదర్ అంత బాగా కోతలు నేను కోయలేకపోయినా నేను కోయగలను. కోత కోయడం ఆపు నాగరాజు. ఎవరు? ఈ మట్టి మీద పుట్టినవాణ్ణి. నన్ను ఎందుకు కోతాపంటున్నావు? అన్యాయంగా అక్రమంగా కొడవలు పుచ్చుకుని కోత కోస్తున్నావు గనుక. ఈ పొలము పంట నీ బాబుగాడిది కాదు గనుక. అయితే నీ బాబుగాడితే? అవును, నా బాబుదే. భూషయ్య కొడుకు భరత్ని నేనే. భూషయ్య? ఏ భూషయ్య? ఒకప్పుడు ఈ భూమికి సొంతదారుడైన భూషయ్య, ఈ నేల తల్లిని నమ్ముకుని నీతిగా బతికిన భూషయ్య, పాడు బుద్ధి గల పెద్దల మోసాలకు లొంగిపోయిన భూషయ్య, భార్యా బిడ్డలకు దూరమై పాపిష్టి వాళ్ల చేతుల్లో అన్యాయంగా అక్రమంగా దారుణంగా చంపబడిన భూషయ్య. ఇప్పటి
ఇప్పటికైనా గుర్తొచ్చిందా ఆ భూషయ్య ఎవరో నాగరాజు? ఓహో, అప్పు తీసుకుని తీర్చలేక ఎగ్గొట్టిన ఆ భూషయ్య గాడి కొడుకువా? నాగరాజు, నా తండ్రి అవసరానికి అప్పు తీసుకుని ఉండొచ్చు కానీ ఏ రోజు నా ఎగ్గొడతామని అనుకోలేదు. వాడితో మాట్లాడిందనా? ఏ నాగరాజు, ఇంకా ఏమైనా ఉన్నాయా? తినేసి కండలు పెంచేసి నీ దగ్గర పడుంటే కుక్కలు. కరణం, అందులో ఏముందో చదివి ఈయనకు అర్థమయ్యేటట్టు చెప్పు. కరణం, ఏముంది అందులో? నీకిష్టం లేని నిజం ఉంటుంది, నువ్వు ఒప్పుకోలేని న్యాయం ఉంటుంది. అయ్యగారు, భరత్ అనే ఈ అబ్బాయి భూషయ్య కొడుకే. చట్టరీత్యా ఈ పొలం ఇతనిదే. అనధికారంగా చొరపడ్డ వాళ్ళకి కఠిన శిక్ష ఖాయం. ఏమిటా కోత? కోత కాదండి, ఇందులో ఉన్న రాతే. బాబు గారు, ప్రస్తుతానికి మనం వెళ్ళటమే మంచిది. రే భూషయ్య కొడక, ఇంతకాలానికి ఈ ఊళ్ళో మొట్టమొదటిసారిగా నాకెదురు తిరిగావు. పగబట్టి బుసగొట్టే ఈ నాగరాజు ముందు నువ్వు నిలవలేవు. అంతేకాదు, నాకెదురు తిరిగిన వారికి ఎవరికైనా సరే ఈ ఊళ్ళో ఎవరి దగ్గర నుంచి ఎటువంటి సహాయం లభించదు. అది మాత్రం తెలుసుకో. పదండి. అయ్యా, మిమ్మల్ని వాడా మాట అందుకు కాదు కానండి, కాకపోతే కూలి విధముల ముందు అనేసాడండి. నువ్వు కాసేపు నోరుమై. ఆ విషయం తలుచుకుంటేనే నాకు ఊళ్ళో మండిపోతుంది. ఎవరినైనా ఏమైనా చేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. బాబు గారు, గడ్డ గీయించుకుంటారా? నోరు మీద గాడ్డు కొడక. ఎలా కనిపిస్తున్నాను రా నీకు? గడ్డం మీసాలు గొరిగించు కూర్చోమంటావురా నన్ను? నిన్ను ఏం చేసినా పాపం లేదురా. నేనేం చేశాను బాబు గారు? నోరుమై. ప్రతివాడు ఎదురు ప్రశ్నలు వేయడం నేర్చుకున్నారు. గడ్డం గీయడానికి నీ ఇష్టం వచ్చి ఎప్పుడు వస్తారా నువ్వు? నా కొడుకు పేద మీదకి వచ్చి. నోరుమై. నీకు నీ కొడుకు ముఖ్యమా, నా గడ్డం గీయటం ముఖ్యమా? నీకు అట్లాగే ముఖ్యం బాబు. రేపు పొద్దున్న 6 గంటలకల్లా గడ్డం గీయటానికి రాకపోయావో నీ చీటీ చించేసి నరకనే పంపించా. అలాగే బాబు, అలాగే బాబు, అలాగే బాబు. అయ్యా, తమరికి ఇప్పుడు కాస్త మనశ్శాంతిగా ఉందనుకుంటాను. మంచి పని చేశారండి వేధవకి, లేకపోతే వీడి బతుకు వీడు కూడా ఎదురు తిరగటం ఏంటండి? నాన్న, నువ్వు హిరణ్యకశిపుడివి. ఏమిట్రా నన్ను గొప్ప గొప్ప వాళ్ళ పేర్లతో పోలుస్తున్నావు? మీ నాన్న గొప్పతనం ఇప్పుడు తెలిసిందేమిట్రా? అయ్యా, హిరణ్యకశిపుడు అంటే తమరేదో దేవుడి పేరు అనుకుంటున్నట్టున్నారు. కాదా మరి? కాదండి, వాడు మహా దుర్మార్గుడైన రాక్షసుడు. వాడి కొడుకు ప్రహ్లాదుడు చాలా ఉత్తముడును, విష్ణుభక్తిగా వాడును. యారా, నాకు తెలియనంత మాత్రాన నన్ను రాక్షసుల పేర్లతోనూ పిశాచాల పేర్లతోనూ పోలుస్తావా? అసలు ఇవన్నీ ఎవరు చెప్పారా నీకు? వాళ్ళు పంతులమ్మ చెప్పింది. అడ్డమైన పాఠాలు అది చెబితే మాత్రం నువ్వు నేర్చుకోవాలా? పోరాకి ఏమై కారణం? రాయలాగా రావాయిలాగా. పంతులమ్మంటే ఎవరు? ఆ వెంకటరామయ్య కూతురేనా? ఇదిగో, ఇలాంటి పిచ్చి పిచ్చి పాఠాలు పిల్లలకు నేర్పితే దాన్ని చీటీ చించేసి నరకానికి పంపించేస్తానని చెప్పు. పోగలరు. నాకు తెలుసు, నాకు సహాయం చేస్తే ఆ నాగరాజుకి ఎదురు తిరిగినట్లవుతుందని మీలో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, చలిచీమలు సైతం ఐకమత్యంగా కలిసి నాగుబావుని అంతం చేయగలవు. వాటికున్న ధైర్యం మనుషులైన మీరు ఏ ఒక్కరికి లేదా? మాట్లాడి చెప్పండి, చెప్పండి. బ్రతికినంత కాలం ఇలాగే ప్రిగితరంగా తలదించుకునే బ్రతుకుతారా? నాతో కలవడానికి మీరు ఏ ఒక్కరూ ముందుకు రాలేరా? మాట్లాడి. బాబు, నీ పొలం కొట్టుకోవడానికి నేను సహాయం చేస్తాను. రండి, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. అనండి. ఏమిటి మళ్ళా నన్ను అనేది? ఊళ్ళో ఉన్న కుర్రకారంతా మన మాట లెక్క చేయకుండా వాడికి సహాయం చేస్తున్నారా? అవునండి, వీళ్ళందరినీ ఇలాగే విడిచిపెట్టామనుకోండి, ముందు ముందు వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని మీ మాటని పూర్తిగా లెక్క చేయడం మానేస్తారు. అసలు తప్పంతా వాళ్ళది కాదు, ఆ భరతగాడిది. పిల్లుల్లా పడుండే ఆ కుర్రకారికి ధైర్యం చెప్పి పుల్లులా తయారు చేస్తున్నాడు. ముందు వాణ్ణి చంపకపోతే ప్రతి విధవా ఒక్కొక్క భరత్ అవుతాడు మన ప్రాణానికి. పేమన్నా అయ్యా, ఏమిటి, ఏమైంది? ఈ జీప్ ఇంతే, ఇంజన్ హీట్ ఎక్కినట్టుంది. యూ డోంట్ వరీ, హీట్ దిగితే అదే స్టార్ట్ అవుతుంది. రోజా, హీటు దిగదగా ఎందుకు, మనం నడిచిపోతే సరే. ఇక్కడి నుంచి తోటలు పొలాలు చూసుకుంటూ హాయిగా సరదాగా నడిచెళ్ళచ్చు. అన్నయ్య,